వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన లేడీ అఘోరి మరో వివాదంలో చిక్కుకుంది. ఈసారి వరంగల్ జిల్లా మామునూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఆమెపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. మామునూరు పోలీస్ స్టేషన్ పరిధిలో లేడీ అఘోరి ఓ కోడిని బలిస్తూ రాత్రి పూజలు నిర్వహించింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది. దీంతో అక్కడ స్థానికంగా కొంతమంది యువకులు లేడీ అఘోరిపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఆమెపై కేసు నమోదైనట్టుగా తెలుస్తుంది. వివిధ సెక్షన్ల కింద లేడీ అఘోరిపై కేసు నమోదు చేశారు. లేడీ అఘోరి నాగసాధు తెలుగు రాష్ట్రాల్లో హల్చల్గా మారుతుంది. ఎక్కడికి వెళ్ళినా ఆమె వ్యవహార శైలి చర్చనీయాంశంగా మారుతుంది. తాజాగా వరంగల్ జిల్లా మామునూరు పిఎస్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. లేడీ అఘోరి ఓ శ్మశాన ప్రాంతంలో రాత్రిపూట కోడిని బలి ఇచ్చి రక్త తర్పణం చేసిన అంశం స్థానికంగా వైరల్గా మారింది. ఈ వీడియో పోలీసుల వరకు చేరింది. దీంతో కొంతమంది యువకులు ఆమెపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తుంది. దీంతో లేడీ అఘోరిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. మా కరెస్పాండెంట్ శ్రీశైలం ఉన్నారు. శ్రీశైలం, లేడీ అఘోరిపై తాజాగా మామునూరు పిఎస్ పరిధిలో కేసు నమోదైనట్టుగా తెలుస్తుంది. లేడీ అఘోరికి సంబంధించి ఎలాంటి కేసు నమోదైంది అక్కడ? ఎగ్జాక్ట్లీ రామ్దాస్, లేడీ అఘోరి అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలియని వ్యక్తులు అంటూ ఉంటారు. ఈ మధ్య కాలంలో గుళ్ళు గోపురాల చుట్టూ తిరుగుతూ ఎక్కడైనా హిందూ ధర్మానికి సంబంధించి కాకపోవచ్చు, అదేవిధంగా ఏదైనా గుళ్ళపై దాడి జరిగితే అక్కడ లేడీ అఘోరి ప్రత్యక్షమవుతుంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణలోని వరంగల్లో మామనూరు వెళ్ళింది. అక్కడ శ్మశానంలో భయంకరమైన పూజలు చేసింది. ఒక నిప్పుల గుండం ఏర్పాటు చేసుకుని దాని ముందు ఒక కోడిని పెట్టుకుంది. ఏవేవో మంత్రాలు పఠిస్తూ ఆ కోడిని అగ్నికి బలించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఈ నేపథ్యంలో వరంగల్ కు చెందిన కొంతమంది యువత లేడీ అఘోరిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఆమె కోడిని బలివ్వడము, రక్త తర్పణ చేయడం నేరమని తెలుస్తుంది. యానిమల్ యాక్ట్ ప్రకారం జంతు బలి అనేది నేరం. అందుకే యువకులు పిఎస్ కు వెళ్లి ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో 325 BNS 11 సబ్సెక్షన్ 1 APCCA సెక్షన్ లో పోలీసులు కేసు నమోదు చేసినట్టు సమాచారం. రామ్దాస్, ఈ ఘటన నవంబర్ 19వ తేదీన అఘోరి వరంగల్ నగర శివారులోని బెస్తం చెరువు శ్మశాన వాటికలో జరిగినట్లు తెలుస్తోంది. అఘోరిపై చర్యలు తీసుకోవాలంటూ సదరు యువకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. లేడీ అఘోరి ప్రస్తుతం ఈ పేరు రెండు తెలుగు స్టేట్ లో హల్చల్ గా చేస్తుంది, హల్చల్ గా మారిపోయింది. ఈ క్రమంలో తెలంగాణలో సికింద్రాబాద్ లోని ముత్యాలమ్మ ఆలయంలోని విగ్రహ ధ్వంసం తర్వాత అక్కడికి చేరుకుని హల్చల్ చేస్తూ ఆ తర్వాత తెలంగాణలో ప్రముఖ ఆలయాన్ని దర్శించుకుంటూ వస్తుంది. తెలంగాణలో దీపావళి రోజు ఆత్మార్పణ చేసుకుంటారంటూ కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేసింది ఈ యొక్క లేడీ అఘోరి. దీంతో పోలీసులు అఘోరిని కొన్ని రోజుల పాటు ఆమె ఇంటిలో నిర్వహించారు. ఆ తర్వాత మళ్ళీ కార్తీక మాసం అన్ని పూజలు చేసుకోవాలని చెప్పి వేరే రాష్ట్రం బార్డర్ వరకు తీసుకెళ్లి ఆమెను పోలీసులు వదిలేశారు. ఈ క్రమంలో తెలంగాణలోని శంషాబాద్ మరికొన్ని చోట్ల విగ్రహాలు ధ్వంసం తర్వాత అఘోరి మళ్ళీ తాండవం చేసింది. సీఎం రేవంత్ సీఎం సీట్ నుంచి దిగిపోవాలంటూ హెచ్చరించింది. ఆ తర్వాత ఏపీలో కూడా రద్దు చేసింది. శ్రీకాళహస్తీశ్వరం ఆలయంలో శ్రీకాళహస్తీశ్వర ఆలయం దగ్గర కూడా పెట్రోల్ పోసుకుని అక్కడ వారికి చుక్కలు చూపించింది. అంతేకాకుండా విజయవాడకు వెళ్ళి అక్కడ దర్శనం చేసుకుంది. ఆ తర్వాత ఏపీలో ఇచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని కలుస్తారంటూ వివాదాస్పదంగా ఆమె ప్రవర్తించింది. పోలీసుల పైన దాడికి దిగబడడం. ఈ క్రమంలో గతంలో లేడీ అఘోరి వరంగల్ లోన మొమ్మూరులో చేసిన పని ఆమె మెడకు చుట్టుకున్నట్టుగా తెలుస్తుంది. ఆమె చేసినటువంటి కోడి బలికి సంబంధించి ఆమె చేస్తున్న పూజలకు గాను పలు సెక్షన్ల కింద ఆమెపై అయితే కేసు నమోదైంది. రామ్దాస్, 325 BNS 11 PCCA సెక్షన్ కింద ఆమెపై పోలీసులు కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. రైట్, ఎస్ సార్, థ్యాంక్ యూ శ్రీశైలం. సో లేడీ అఘోరి ఏది చేసినా చర్చనీయాంశమే. తెలుగు రాష్ట్రాల్లో ఆమె ఏది చేసినా హల్చల్గా మారుతోంది. తాజాగా నవంబర్ 19న వరంగల్ మామునూరు పిఎస్ పరిధిలో లేడీ అఘోరి శ్మశానంలో నిప్పుల అగ్నిగుండం ఏర్పాటు చేసుకొని అగ్నిగుండం దగ్గర కోడిని బలిచ్చినట్టుగా ఆ వీడియో వైరల్ అవుతుంది. దీంతో ఆమెపై కొంతమంది యువకులు ఫిర్యాదు చేశారు. పోలీసులు మామునూరు పిఎస్ పరిధిలో వివిధ సెక్షన్ల కింద ఆమెపై కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా యానిమల్ యాక్ట్ కింద ఆమెపై వివిధ కేసులు కూడా నమోదైనట్టుగా తెలుస్తోంది. దీంతో కొంతమంది స్థానికులు ఆమెపై ఫిర్యాదు చేశారు. వాళ్ళ ఫిర్యాదు మేరకు పోలీసులు ప్రస్తుతం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆ వీడియో వైరల్గా మారుతోంది. కొంతమంది ఆ నవంబర్ 19న ఆ ప్రాంతంలో లేడీ అఘోరి శ్మశానంలో చేసినటువంటి ఆ పూజలకు సంబంధించి వీడియో తీశారు. ఆ వీడియో వైరల్గా మారడంతో అది కాస్త పోలీసుల వరకు చేరింది. ప్రస్తుతం లేడీ అఘోరిపై వివిధ సెక్షన్ల కింద పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.